అని ఏంటంటే మా చిన్నప్పుడు అందరం అందరం కలెక్ట్ చేస్తాం. ఆ పైసలతో ఏమో తినాలి చిన్నప్పుడు ఏమైనా అట్లాంటిది లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చందా అనేది కాన్సెప్ట్ లేదు మా దగ్గర. అంటే మా అసోసియేషన్ ఒక 40 మెంబర్స్ ఉంటాము, అందరినీ కాంట్రిబ్యూట్ చేసుకొని దాన్ని. సో ఇందులో ఇది ఉండదు. ఇంకా బయట నుంచి చందా అనేది 1 రూపీ కూడా రాదు మాకు. సో మనది ఓన్గానే అంటే మేము ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే అంత కాంట్రిబ్యూట్ చేసి మాక్సిమం చేయగలుగుతాం. చిన్నప్పుడు ఏమో పైసలతో చేసినాం ఏం చేసేది? చేసినాం చిన్నప్పుడు. లైక్ చిన్న ఉన్నప్పుడు ఇంటి దగ్గర పెడుతుంది, సో అక్కడ చేస్తుంది. లైక్ పెద్ద అయిన తర్వాత లైక్ దీపన్న వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ రజనన్న, లైక్ రాహుల్ అన్న, లైక్ వాళ్ళన్న వాళ్ళందరూ కలిసి లైక్ ఇది బిల్డ్ చేసారు అనమాట. లైక్ ఒక స్టేజ్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేసారు అనమాట. లైక్ అన్న ఇప్పుడు కార్తిక్ అన్న టేక్ ఓవర్ లైక్ అంతా ఫ్యూచర్ జనరేషన్ కి పాస్ చేసుకుంటే చేసారు అనమాట. లైక్ చిన్నప్పుడైతే అది చేసినాం, కానీ ఇప్పుడు అన్న వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి అది అవసరం లేదు. లైక్ మీరేమైనా చేసిరా అన్న చిన్నప్పుడు పైసలతో? నేనేం బయట అందరూ చేస్తూ ఉంటారు కానీ ఎవరు చెప్పరు. చెప్పాలంటే ఓపెన్ నేను చేసిందంటే ఇట్లానే లడ్డూలు గురించి తిరగడము, అక్కడ ఏడే ఓరేం పెట్టినారు, అదొక ఎక్సైట్మెంట్ అంటే ఆ ఏజ్ లో. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.